హలో సల్మాన్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగింది, 150 దగ్గర ఉంది. సో మెల్లగా పెరుగుతుంది. సో యాక్చువల్గా మీరు చెప్పండి, ఇప్పుడు మన గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఎప్పుడు గోల్డ్ పెరుగుతుంది, ఎప్పుడు గోల్డ్ తగ్గుతుంది, సో మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు? నిహాల్ గారు, నా వ్యూ ఏమిటంటే అండి, షార్ట్ పీరియడ్ గోల్డ్ ఈజ్ సమ్ వాలటిలిటీ, అంటే 5% to 10% డౌన్ సైడ్ ఆర్ 5 to 10% అప్ సైడ్. ఇట్ మే గో ఎనీవే. బట్ లాంగర్ పీరియడ్ మోర్ దెన్ 1 year ఉంటే ఇట్ విల్ బి బుల్లిష్, పెరిగే అవకాశం ఉంది అన్నది నా ఉద్దేశం. గోల్డ్ ఎప్పుడు తగ్గుతుంది అన్నది ఒక 4 పాయింట్స్ చూద్దాం. ఫస్ట్, యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇలా పెరిగితే జనరల్గా గోల్డ్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకనంటే గోల్డ్ అనేది జనరల్గా మనకి వడ్డీ ఇవ్వదు. సో యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే మనకి ఎవ్రీ మంత్ వడ్డీ వస్తుంది కాబట్టి పెద్ద ఇన్వెస్టర్స్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే అటువైపు మళ్ళీ అవకాశం ఉంది. గోల్డ్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి అప్పుడు గోల్డ్ తగ్గే అవకాశం ఉంది. రెండవది ఏమిటంటే, ఇప్పుడు మొన్నటి వరకు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. ఒకవేళ యుద్ధం ఆగి పీస్ వస్తే గోల్డ్ నెమ్మదించే అవకాశం ఉంది. మొన్నటి వరకు యుద్ధం నడుస్తున్నా గోల్డ్ ఎందుకు తగ్గిందంటే దానికి కారణాలు వేరే. డాలర్ స్ట్రెంత్ అవ్వటం వల్ల, క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల, డాలర్ స్ట్రెంత్ అవ్వటం వల్ల, మళ్ళీ లాస్ట్ 1 yearలో బాగా పెరిగి ప్రాఫిట్ బుక్ చేసుకోవటం వల్ల కొంత నెమ్మది ఇచ్చింది. ఆ కారణం వేరే. ఇప్పుడు ఏమిటంటే, యుద్ధం ఒకవేళ శాంతి చర్చలు సఫలమై యుద్ధం ఆగిపోతే గోల్డ్ కొంచెం నెమ్మదించే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. మూడో కారణం ఏంటంటే, డాలర్ స్ట్రెంత్ అయితే గోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. నాలుగో కారణం ఏంటంటే, లాస్ట్ 1 yearలో గోల్డ్ సుమారుగా 50 to 60% పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే, సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, పెద్ద ఇన్వెస్టర్స్ కావచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటే గోల్డ్ తగ్గే అవకాశం ఉంది. మరి గోల్డ్ ఎప్పుడు పెరిగే అవకాశం ఉందంటే, సెంట్రల్ బ్యాంక్స్ బయ్యింగ్ మళ్ళీ మొదలు పెడితే. ఓకే, మనం రిటైల్ ఇన్వెస్టర్స్ కొనేది కొంతే, సెంట్రల్ బ్యాంక్స్ హ్యూజ్గా ఉంటాయి. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది, సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ పెరిగే అవకాశం ఉంటుంది. రెండవది ఏమిటి, ఇన్ఫ్లేషన్. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్స్ పెరిగితే, అంటే క్రూడ్ ఆయిల్ ధరలు అదుపులోకి రాకుండా ఉన్నాయనుకోండి, ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇన్ఫ్లేషన్ అల్టిమేట్గా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. అప్పుడు గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. మూడవది ఏమిటి, ఇప్పుడు డాలర్ మీద కానీ మిగతా కరెన్సీస్ 5-6 ఉన్నాయి పెద్ద కరెన్సీస్, పౌండ్ కావచ్చు, జపాన్ యెన్ కావచ్చు. అంటే గ్లోబల్ కరెన్సీస్ మీద అన్ని దేశాలకి నమ్మకం తగ్గి గోల్డ్ని రిజర్వ్ పెట్టుకుందామని బ్యాంక్స్ కొంటే, అంటే గ్లోబల్ కరెన్సీస్ మీద కాన్ఫిడెన్స్ తగ్గి గోల్డ్ని కొంతవరకు రిజర్వ్ పెట్టుకుందాం, సేఫెస్ట్ హేవెన్ అని కొంటే గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. నాలుగవది ఏంటి, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. అంటే ఈక్విటీస్ ఒకటే కాదు, కొంత డెట్లో పెట్టుకోవాలి, కొంత రియల్ ఎస్టేట్, కొంత 10 to 15% గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అనుకుని ఇన్వెస్టర్స్ గోల్డ్ వైపు కూడా మళ్ళీతే గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. మన దేశంలో ఎస్పెషల్లీ అక్షయ తృతీయ త్వరలో ఉంది. అక్షయ తృతీయకి సెంటిమెంట్ ఏమిటంటే గోల్డ్ కొనుక్కోవటం. దానివల్ల మన దేశంలో, అంటే మన వరకు అక్షయ తృతీయ వల్ల కొంత డిమాండ్ వచ్చే అవకాశం ఉంది, గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. ఇంకొకటి పెద్ద పాయింట్ ఏమిటంటే, రేట్ కట్స్. యుఎస్ రేట్ కట్స్ చేస్తే, ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే, జనరల్ యుఎస్ కట్ చేస్తే మన వాళ్ళు కూడా కట్ చేసే, మిగతా దేశాలు కట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో యుఎస్ రేట్ కట్స్ చేస్తే గోల్డ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో తగ్గడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, పెరగడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే. కానీ లాంగ్ టర్మ్లో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ రన్లో గోల్డ్ ఈజ్ బుల్లిష్. డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ సావరెన్ బాండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్లో మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు మీరు ఫిజికల్గా ఫంక్షన్స్ కోసం ఉన్నప్పుడు బై ఆన్ డిప్స్. అంటే గోల్డ్ కూడా ఇప్పుడు అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది కాబట్టి డిప్స్ వచ్చినప్పుడల్లా మీరు కొంత, మీ దగ్గర 100 రూపీస్ ఉంటే 30, 40 లైక్ దట్ మీరు అక్యుములేట్ చేసుకోండి. లేదు వెరీ షార్ట్ పీరియడ్ ఏదైనా ఫంక్షన్ ఉందంటే తప్పదు. ఓకే. లాంగ్ రన్లో ఇట్ ఈస్ బుల్లిష్, షార్ట్ పీరియడ్లో ఇట్ మై బి వాలటిలిటీ. ఓకే. ఓకే.
సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.